భగవంతం గారు మీరు ఇలా రండి. ఏంటండి? మా నాన్న వల్ల మీకు చాలా ఇబ్బంది కలిగి ఉంటుంది. ఏమాత్రం కలిగి ఉంటుంది? అబే అదేం లేదండి. భలేవారే, అదేం లేదు. నీ వాళ్ళకమేటో అర్థం కావట్లేదురా అబ్బాయి. నిన్ను చూస్తే మా వాళ్ళేమో గడగడగడగడ వణికిపోతున్నారు, నువ్వేమో మంచోళ్ళగా కంటికి అంతనావు. లేదమ్మా, నేను మంచోడిని కాదు, మోసగాన్ని. మా నాన్న గురించి ఇంత మంచోళ్ళైన మిమ్మల్ని అందరినీ మోసం చేశానమ్మా. నేను దొంగ సుబ్బని కాదు. నా పేరు సీను. మా నాన్నగారి వల్ల నా పిల్లలు మా అత్తగారింట్లో చదువుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. వాళ్లతో కలిసి కొన్నాళ్ళు ఉండాలని, ఎక్కడైనా హాయిగా దూరంగా వెళ్లి వాళ్లతో గడపాలని అనుకున్నాను. కానీ మా నాన్నను చూసుకునే వాళ్ళెవ్వరూ లేరు. అప్పుడే ఈ నాటకం మొదలు పెట్టాను. ఇక మీరంతా కలిసి నాకు ఏ శిక్ష విధించినా పర్వాలేదు. మన గురించి వీళ్ళకి అంతా చెప్పేశాను నాన్న. చెప్పేశావా? అదేంట్రా, ఇంకా 4 రోజులుండి వీళ్ళతో ఆటలాడుకుందాం అనుకున్నాను. తప్పు నాన్న, వెళ్దాం పద. ఏమండి, మిమ్మల్ని అందరినీ పేరు పేరున మమ్మల్ని క్షమించమని అడుగుతున్నాను. ఇంకా నా మీద కోపం ఉంటే నన్ను కొట్టండి. వాడిని కొట్టకండి. ఇన్నాళ్ళు మీతో నానా ఆటలు ఆడించింది నేను. నా తప్పు ఉంటే నన్ను కొట్టండి. వాడంటే నాకు ప్రాణం. వాడి అమ్మ చచ్చిపోయినప్పటి నుంచి అల్లారు ముద్దుగా పెంచుకున్నా. వాడు నా మంచి గురించి ఇక్కడ వదిలేడు నన్ను. కావాలంటే ఇంకో 10 రోజులుండి మీకు నానా చాకరీ చేసుకుంటా. వాడిని కొట్టకండి. తప్పు చేసింది నేను, నన్ను కొట్టండి. అవేం మాటలండి? ఏమండి, ఇక నుంచి మేమంతా మీ బంధువులు అనుకోండి. ఇక ముందు మీరు ఎక్కడికి వెళ్ళినా హాయిగా మీ నాన్నని తీసుకొచ్చి ఇక్కడ వదిలిపెట్టి వెళ్ళండి. ఆయన మాతో ఆడుకుంటాడు, మేము ఆయనతో ఆడుకుంటాం. ఆడుకుంటామంటావేట్రా? ఇంటి పని చేయించుకుంటాం. ఒరే భగవంతా, అప్పుడెప్పుడో ఈడు కూతుర్ని నీ కొడుక్కి చేసుకుంటానని మాట ఇచ్చావు. ముహూర్తాలు ఎప్పుడు పెట్టుకున్నావు? అంటే ఇప్పుడు మరి అసలు విషయం ఏంటంటే, మరి వాడి చదువు అది మరి అవ్వదురా. నువ్వు చెప్పడం అవ్వదు, వాడు చదవడం అవ్వదు. నీ పెళ్ళం వద్దంటుంది కదా. ఆడు చదువు అయ్యాక పెళ్లి చేద్దాం అనుకుంటే ముసిలోడు అవుతాడు. సరే, మీరంత తిన్నగా మాట్లాడుతున్నారు కాబట్టి నేను కూడా తిన్నగా చెప్తాను, వినండి. ఈ సంవత్సరంతో మా అబ్బాయి చదువు పూర్తయిపోతుంది. మరి ఆ తర్వాత ముహూర్తాలు పెట్టేసుకోవచ్చామా? కుదరదండి. నేను బతికుండగా ఈ పెళ్లి జరగదు. మా 2 కుటుంబాలకు ఒక్కగానే ఒక్కళ్ళు బైకి సావనెత్తావేటి? నువ్వు బతికుండగానే ముహూర్తాలు పెడతాం. అయితే నేను ఈలోగా చస్తాను. గురుగారు, నేను వడ్డీ వ్యాపారం చేస్తుంటాను. మొండి బాకీలు వసూలు చేసే దయ్యం ఏమైనా దొరుకుతుందా మన దగ్గర? భలేవారే, ఇప్పుడు నాకు రెండిచ్చి చూసారా? అది ఆ రకం దయ్యమే. ఒకటి ఇప్పిస్తారు. ఓం జమాల్ జట్ జట్ టమాల్ చట్ చట్ పరా పరా చిరాట్ ట్రిషా. అయ్యవారికి రావాల్సిన డబ్బులు ఎవరైనా డబ్బులు ఇవ్వకుండా బాగా సతాయిస్తుంటారు చూడు, అలాంటి మొండి బాకీలు వసూలు చేయాల్సిన బాధ్యత నీది. చెప్పినట్టు విను, కమిషన్ ఏం కొట్టొద్దు. మహాప్రసాదం. మరి నేను బయలుదేరతానండి. అలాగేనండి. రాన్నయ్య రా, కూర్చోమ్మా. కూర్చోమ్మా. అవును అన్నయ్య, ఇంతకీ ఈ అమ్మాయి? నా బెస్ట్ ఫ్రెండ్ రాజారావు లేడు? రాజారావు? అదేనమ్మా, తరచూ మన ఇంటికి వస్తూ ఉంటాడు. వాళ్ళ అమ్మాయి మహేశ్వరి. లక్షణంగా ఉంది. పెంపకం అలాంటిది. ఖచ్చితమైన మనిషి అనుకో. ఐసెట్ ర్యాంకు హోల్డరు. ఇక్కడే హైదరాబాద్ లో సీట్ వచ్చింది. అరే చదివించనంటాడే. ఎందుకు? హాస్టల్లో ఉంచి చదివించడం ఇష్టం లేదంట. వాడితో దెబ్బలాడి మా చెల్లెలింటో ఉంచి చదివిస్తాను అని చెప్పి తీసుకొచ్చా. ఏమ్మా, నీకు అభ్యంతరం లేదు కదూ? అయ్యో, ఎంత మాట అన్నావన్నయ్యా. నీ మాట వేరు, నా మాట వేరునా? ఇదిగో, ఆ పిల్లెక్కడ ఉంటాను నేను ఒప్పుకోను. ఇదే మొక్క వెళ్ళి మా ఆయనతో చెప్పండి. ఈ ఇల్లు నాది. ఈ ఇంట్లో ఏ బొద్దింకకి తావు లేదు. బొద్దంకిలాంటిదేట్రా? అక్క, చెల్లెమా పాయింట్ వచ్చేసింది. ఆ ఇంట్లో మావే మాట చెల్లుబడి అవుద్ది కదా, మరి ఇంట్లో నీ మాట అలా చెల్లుబడి అవుద్ది? ఇక్కడ చెల్లుబడి అవ్వాల్సింది భగవంతం బావ మాట కదా. బాగా గుర్తు చేసేవరా భగవంతా. ఓర్ భగవంతా. అమ్మా వచ్చా అమ్మా, ఏంటి సంగతి? ఇక్కడ ఇంత లేసి గొడవలు జరుగుతుంటే అక్కడ ఏం చేస్తున్నావురా? ఇక్కడ ఇంత గొడవ జరుగుతుంది కాబట్టి అనవసరంగా ఇరుక్కోవడం దేనికని పోయి మెట్ల కింద గదిలో పడుకున్నా. ఇదండి సందడి. మిగతా సందడి రేపు చూడండి. సందడి.